రాష్ట్ర ప్రభుత్వం సగము, కేంద్ర ప్రభుత్వం సగం పెట్టి రైల్వే బ్రిడ్జిలు కట్టాలి, రైళ్లు చేయాలి, అండర్ పాస్లు చేయాలి, అన్ని గేట్లు తీసేయాలని పనిచేస్తూ ఉంటే సగం పైసలు ఇవ్వక కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పోతే 18 నెలల్లో వీళ్ళు కూడా మా దగ్గర పైసలు లేవు, మేము పైసలు ఇవ్వమంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక లెవెల్ క్రాసింగ్లు, రైల్వే క్రాసింగ్లు, అండర్ పాస్లు ఇట్లా చాలా విషయాల లోపల కేంద్ర ప్రభుత్వమే సౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ రైల్వే బోర్డు వీళ్ళందరూ కలిసి 100% పైసలు ఇచ్చి తెలంగాణలో రైల్వేస్ డెవలప్మెంట్, నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రతి అంశంలో ఎవరు మమ్మల్ని అడిగినా అడగకుండా మేమే ముందుండి పనిచేస్తూ వస్తా ఉన్నాం. మా మెదక్ జిల్లాకి, పూర్వం మెదక్ జిల్లా మొత్తం, ప్రస్తుతం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ 3 జిల్లాలకు కలిపి అమృత్ 2 పథకం కింద మంచినీళ్ల కోసం 260 కోట్ల రూపాయల్ని భారత ప్రభుత్వం ఒక మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాకి ఇట్లా డెవలప్మెంట్ చేస్తూ మేము ప్రజలకు దగ్గరకు అవుతూ జనం గుండె చప్పుడుగా భారతీయ జనతా పార్టీ మారుతూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి అంశాలు, మా మీద వ్యక్తిగత బురద జల్లేటువంటి కార్యక్రమాలు. రఘునందన్ రావు మాట్లాడితే ఏదో టీఆర్ఎస్ మీద అక్కస్తోటి మాట్లాడుకునేటోళ్ళు అనుకునేటోళ్ళు ఇంతకాలం.